వస్తున్న డాక్టర్ దగ్గర ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆపరేషన్ అనే అంటున్నారు. సరే వీళ్ళు అదలా ఆపరేషన్ అంటున్నారని మా మేనల్డ్ గారు అమ్మాయి ఇంజనీర్ చదువుకుంది. తాతయ్య పలానా దుక్కునే డాక్టర్ గారు ఉన్నారు, నేను తీసుకెళ్తాను రాని అంటే సరే వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆయన సత్యనారాయణ నీకు ఆపరేషన్ చేయించుకుంటావా, నేను చెప్పినట్టు తింటావా అన్నాడు. ఏంటి చెప్పండి సార్, ఆపరేషన్ వద్దండి, మగోని కదా, నేను ఆపరేషన్ చేయించుకోను, మీరు చెప్పినట్టు చేస్తానండి. అయితే ఒక్క నెలల్లో సూర్యుడు మొక్కం చూడకుండా పడుకుంటావా మంచం మీద అన్నది. పడుకుంటావా అంటే సరే సార్ పడుకుంటానని అన్నాను. లేకుండా పడుకుంటే మా భార్య మొక్కం కడుక్కోలేక నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేదండి. అప్పుడే వచ్చేవాడిని బయటికి, అంత మినహా నేను బయటకు వచ్చేవాడిని కాదు. అలాగే ఒక నెల 2 నెలలు 3 నెలలు పడుకునేలోకి ఎండిపోసి ఇలాగైపోయింది. దేవుడికి స్తోత్రం. ఆ ప్రార్థన చేసుకోగా దేవుడు గొప్ప దేవుడు అండి, గొప్ప కార్యాలు చేసి దేవుడు అండి, గొప్ప నమ్మకస్తు దేవుడు. మరి అలాగే నేను 2 బిల్డింగుల మీద నుంచి రేగేద్దామని సరే కింద మా ఇంటికాడే పెట్టుకుంటామని చర్చు, మా పాస్టర్ గారు వస్తారు గొల్లల నుంచి, సరే చర్చి పెట్టుకుంటున్నాం కదా, కింద అయితే ఈ అరుగు మీద పెట్టుకుంటే ఇరుకైపోతుందని పైన బ్రేక్ వేసి చెప్తే బాగుంటుంది, పోనీ ఏమైనా ఒకళ్ళిద్దరు పెరిగితే పోనీ పైన కూర్చుంటారు కదా అనేసి మేము ఆ పైన తైలం పట్టుకెళ్ళండి. పాస్టర్ గారు వచ్చి మేము వచ్చి ప్రార్థన చేసుకుని ముహూర్తం చేసామండి. ముహూర్తం చేస్తే మా చిన్న అబ్బాయి వచ్చి అన్నాడు, నాన్నగారు మీరు ప్రార్థన చేశారు కానండి గమ్మున అవ్వదు, పాస్టర్ గారు తీసుకెళ్ళి చేశారా, నేను కొబ్బరికాయ కొట్టేస్తే బలి అయిపోతుందండి అన్నాడు. దేవుడికి సంవత్సరం కొబ్బరికాయ కొట్టేస్తే ఆడానందాన్ని నేను నీకు కానీ మాట్లాడు కూరుకున్నాడు. కొబ్బరికాయ కొట్టాడు, 3 గీతలు గీసాడు. మా వాడు టైల్స్ మేస్తారండి, టైల్స్ చేస్తారు మా అబ్బాయిలు ఇద్దరండి. ఇలాగ కొబ్బరికాయలు కొట్టి ఇలా గీతలు గీసుకున్నాడు. సరే వీళ్ళంత వరకు వెళ్తా చూద్దాం కదనేసి నేనేమనకూడదు కదండి, బలవంతకరంగా నేను చేసిన పని ఎదగలుగుతుందని అనకూడదు కదా. సరే ఏంటి చెప్తాడు దేవుడు చూద్దాం కదనేసి అలా కూరుకుంటే కంకర తెచ్చేసామండి, అక్కడ పోగొట్టాం. సిమెంట్ తెచ్చేవాడి అక్కడ పోగొట్టాం. ఐరన్ తెచ్చేవాడి పోగొట్టాం. ఒక్క పని ముందు కావట్లేదు. ఇది ఏర్లు పట్టేస్తున్నాయి, కొబ్బరి చెట్లు ఏర్లు. ఏంటి తండ్రి ఇలా ఏర్లు పట్టేస్తున్నాయి, ఏంటి తండ్రి అని అడిగితే మా అబ్బాయి అన్నాడు, అమ్మ నేను ఇంకా కొబ్బరికాయ కొట్టను ఏం కొట్టను, మీరు ప్రార్థన మీదే నడిపించండి ఇంకా అంటే. ఆ ప్రార్థన ద్వారాగా మళ్ళీ మా పాస్టర్ గారు నేను తీసుకొచ్చాను. మళ్ళీ ప్రార్థన చేసుకుని మేము తైలు నీళ్ళు శుభ్రంగా పైన జల్లేసుకునండి. అప్పుడు మొదలెడితే డబ్బులు లేకపోయినా కూడా ఆ 2 బిల్డింగ్ల నుంచి మాకు పని పూర్తి అయిపోయింది. అలాగా మాకు దేవుడు ఎంతో సాయం చేశాడండి. అలాగే అద్భుతం చేసే దేవుడు మీరు కూడా పెట్టికాడికి ఇలాగ చెయ్యి ముడుచుకుని 10 రూపాయలు అనుకుని అయిపోయి దేవుడికి ఇచ్చేస్తున్నాం 5 రూపాయలు ఇవ్వాలి కదా అని అనుకోకండి. మీరు 10 రూపాయలు కాదు కదా 100 రూపాయలు ఉన్నా ఎంత ఉన్నా ఆ దేవుడి డిబ్బులు అలాగేసేయండి. అది పాస్టర్ గారు తింటారండి. ఎంతో మంది దౌర్జన్య బిడ్డలు అవి తింటారు. అది ఎంతో మంది లేనటువంటి బిడ్డలు తింటారండి. మీరు ఎప్పుడు కూడా అలాగ అనుకోకండి. అలాగ అనుకుంటే దేవుడు మనకి ఇవ్వడండి. ఎప్పుడు కూడా మనకు ఉన్నది దేవుడు చేసుకుంటే ఎంతో కార్యం చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎంతో ఉన్న స్థాయిలో మనల్ని అందరినీ నడిపిస్తాడండి. ఇంతవరకు దేవుడు దీవించి ఆశీర్వదించని గాక. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడగు తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. మన యేసయ్య ఆశ్చర్యకరుడు. క్యాన్సర్ పేషెంట్ని డాక్టర్లకు అసాధ్యంగానే దేవునికి సాధ్యం. కొంతమంది అమ్మలక్కలు అంటారు క్యాన్సర్ తగ్గిపోద్దా అని. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. మనుష్యుడు మాటిచ్చి తప్పొచ్చు కానీ నా యేసయ్య మాటిస్తే వెనక్కి తీసుకున్న దేవుడు కాదు. క్యాన్సర్ పేషెంట్ని మన మధ్యలో నిలబెట్టి నడువు వంగిపోయిన వ్యక్తిని, నాకు అద్భుతమైనటువంటి బలం వచ్చింది. మా చెల్లికి కూడా నడువులో కంప్లైంట్, డాక్టర్ గారు ఆపరేషన్ పడద్దన్నారు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఈ రాత్రి అందుకే ఆయన తీసుకొచ్చడం దేవుడు. ఈ ప్రాంతంలో కూడా క్యాన్సర్ చేత బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు బాగు చేయబోతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే సాక్ష్యాన్ని దేవుడిని నిలబెట్టాడు. ఖచ్చితంగా వారి విశ్వాసాన్ని దేవుడు పుడికొల్పును గాక. హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రకటించినటువంటి సహోదరుడు ప్రేమకుల సత్యంకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో వారి వ్యక్తపడిన సాక్ష్యం కొరకు ఇక జరుగుతున్న కేక్ కటింగ్ క్యాండిల్ సర్వీస్ కొరకు మన మధ్యలో దైవజనులు శాంతరాజు గారు ప్రార్థన చేస్తారు. మనందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఉందాం.